బాగున్నారా? వెల్కమ్ టు జేసీఆర్ 3 ఛానల్. అలాగే ఈరోజు అయితే మనం సినిమా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలాగే మరి హీరో తెలుసుకుంటాడని చెప్పాడు కదండి, హీరోయిన్తో ప్రేమలో పడతాడు. హీరోయిన్కి కూడా చాలా ఇష్టం హీరో అంటే. కాకపోతే హీరోయిన్ మీద డౌట్ వస్తుంది హీరోకి. హీరోయిన్ అయితే చెప్పదు, చాలా కాలం చెప్పదు. కానీ ఒక రోజున హీరో ఆడవేషంలో వెళ్తాడు. ఆడవేషంలో వెళ్ళినప్పుడు హీరోయిన్ తెలుసుకోలేదు. అప్పుడు ఏం జరుగుతుందనేది హీరో తెలుసుకుంటాడు. తెలుసుకుంటే అంటే వాళ్ళకి ఊరు చివర ఒక పెద్ద ప్లేస్ అనేది ఉంటుంది. ఎవరైనా మగవాళ్ళు కనపడితే ఈ హీరోయిన్ ఎందుకు అలా చేస్తుందంటే, ఆవిడకి ఇది తండ్రి మంచి బాగా తాగుమోతారు అనమాట. ఆయన తాగి, వీళ్ళేమో ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళమ్మ కూలి పని చేసుకునేది. ఆ కూలి పని చేసుకున్న డబ్బులు కూడా వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి పెట్టనివ్వకుండా ఆ డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి తాగేసి ఆయన ఆరోగ్యం పాడు చేసుకుని వీళ్ళకి అసలు ఫుడ్ ఏమీ లేకుండా అట్లా చేసేవాళ్ళు అనమాట హీరోయిన్ తండ్రి. అప్పుడు హీరోయిన్ ఇంకా ఆవిడ మనసులో అట్లా ఉండిపోద్ది. అసలు తాగుడు అనేది మన ఊళ్ళో ఎవరు కూడా తాగకూడదు, తాగితే మాత్రం ఇదే పరిస్థితి ఏ మగవాళ్ళకైనా. కానీ తాగనోళ్ళు బయటకు వచ్చినా కూడా 7 దాటితే మాత్రం వాళ్ళకి అసలు లైఫ్ ఉండదు అనమాట. అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే, వాళ్ళ ఊరు చివర కొంతమంది తన ఏజ్తో సమానంగా ఉన్న ఆడపిల్లలందరికీ కూడా చెప్పుద్ది, మన ఊరిని మనం బాగు చేసుకోవాలంటే ఏం చేయాలని వాళ్ళకి చెప్పుద్ది ప్లాను. హీరోయిన్ కూడా మరి కరాటీ, ఫైటింగ్ అన్నీ నేర్చుకుంటారు. వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట, ఆ ఊళ్ళోనే ఉంటారు. కానీ వీళ్ళు మంచి చదువులు చదువుకున్నారు, బాగా పెద్ద చదువులు చదువుకుని ఎట్లా చేయాలి, మన ఊరిని బాగు చేయాలని వీళ్ళ ఫ్రెండ్స్ అంతా, అంటే అందరిది కూడా ఒకటే అనమాట. తండ్రులు ఫుడ్ పెట్టకుండా ఇట్లా తల్లులు చనిపోవడం, లేకపోతే పిల్లలు కూడా చనిపోవడం ఫుడ్ లేక, కేవలం ఒక తాగుడు వల్ల అన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి అని చెప్పి ఈ ఆడపిల్లలు ఆ ఊళ్ళో ఒక 20 మంది 15 మంది అట్లా ఆడపిల్లలందరూ కూడా బాగా చదువుకుని, కానీ వాళ్ళ లక్ష్యం ఒకటే, మన ఊరిని మనం బాగు చేయాలి అని చెప్పి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ మగవాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఒక స్వరంగాల్లాగా, ఇదివరకు స్వరంగాలని ఉండేయంట కదా, అలాంటి స్వరంగాలు భూమి లోపల ఏర్పరిచారనమాట. అవి అసలు ఆ ఏరియాకి ఎవరు వెళ్ళరు. కానీ వీళ్ళు సీక్రెట్గా, ఈ ఆడవాళ్ళు మాత్రమే దానికి, ఏ మగవాడు తాగినా కూడా, అసలు ఏ మగవాడు బయటకు వచ్చినా వాళ్ళకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళిపోయి అలాంటి చోట్ల పెట్టి, వీళ్ళన్నీ వాళ్ళకి చూస్తారు ఫుడ్, అంటే ఒక మందు తప్ప వాళ్ళకి ఫుడ్ అంతా చూస్తారు. వీళ్ళు ఫేస్కి మాస్క్లు అవి వేసుకుని వీళ్ళు ఈ ఆడవాళ్ళంతా కూడా అక్కడ వాళ్ళని పెడతారు. అక్కడ పెట్టాక వాళ్ళంతా కొంతమంది మంచిగా మారారు, కొంతమంది అయితే ఎదురు తిరిగినప్పుడు వీళ్ళు రక్షణ కోసం వాళ్ళని కొడతారు. అట్లా ఫైటింగ్ కూడా జరిగిద్ది అనమాట. అప్పుడు హీరో అంటాడు, ఇది కరెక్టా అంటే, వాళ్ళందరూ మంచిగా మారాలని నేను, కొంతమంది ఇంకా మారలేదు, వాళ్ళు కూడా మారాక అందరినీ మన ఊరికి తీసుకొస్తానని. అప్పుడు హీరో కూడా ఆయనకి నచ్చి వీళ్ళొక్క విధానం, అప్పుడు హీరో కూడా నేను మీకు హెల్ప్ చేస్తాను తప్పకుండా అని చెప్పి, ఈ విషయం హీరో ఇంకెవ్వరికి చెప్పడు. అట్లాగే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండి వాళ్ళందరూ కూడా మారిపోతారు. మారిపోయిన తర్వాత ఆ ఊళ్ళో కూడా మద్య నిషేధం అనమాట. ఆ ఊళ్ళో ఒక 2000 మంది 3000 మంది అట్లా తక్కువ జనాభాతోనే ఉంటుంది అనమాట ఆ ఊరు అనేది. ఆ ఊరినంతా మార్చారు. అప్పుడు ఆ ఊరు ఆదర్శంగా నిలబడి మరి చాలా మొత్తం మన దేశానికే ఒక ఆదర్శంగా నిలబడి మరి ఒక రాష్ట్రపతి నుంచి అవార్డు తీసుకుంటారు. ఒక మంచి అలవాటుతో ఉండాలని, ఎందుకంటే చెడ్డ అలవాట్లకి మనుషులు ఎలా బానిసలు అయిపోతున్నారు. ఒక మనిషి ఇంట్లో మగ మనిషి తాగి మరి చేస్తే వారి కుటుంబం అంతా కూడా రోడ్డున పడిద్ది. ఎందుకంటే వాళ్ళు తాగితే వాళ్ళు ఒక్కళ్ళే కాదు, వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళ పిల్లలు, వారి కుటుంబం అంతా కూడా నాశనం అయింది తాగుడు వల్ల. తాగుడు అనే కాదు, ఎటువంటి వ్యసనాలకు పోయినా మనిషి జీవితాన్ని నాశనం చేసుకోవడం. ఒకసారి సరదాగానే వాళ్ళు వెళ్తారు, తర్వాత అదే అలవాటు అయిపోతుంది, తర్వాత బాధ్యతలు మర్చిపోతారు. ఆ తాగుళ్ళలో ఉండిపోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి చాలా ఉన్నాయి. అట్లా పడకూడదని ఆ హీరోయిన్ ఒక తపన. అట్లాగే ఆవిడ అనుకున్న ఇదికి చేరుద్ది, ఆ ఊరంతా బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే అండి, చాలా కాలం అయింది మనందరం కలుసుకుని. నా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ జేసీఆర్ 3 ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.